లాయర్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ కేసు డీటెయిల్స్ గురించి. సార్ చెప్పండి, అంటే మైనర్‌గా ఉన్నప్పుడే పెళ్లి పీటలు ఎక్కిచ్చారని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. అంటే ఈ కేసు ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇందులో 3 అంశాలున్నాయండి. ఒకటి ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ అక్కడ బలంగా పనిచేస్తా ఉంది. హ్మ్. 2 వచ్చేసి మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగింది, లేదా మహిళలకు లేదా బాలికలకు ఈ ఈ రాష్ట్రంలో గాని, ఆ ప్రాంతంలో గాని రక్షణ లేదు అనేటువంటి విషయం మరోసారి బహిర్గతమైంది. మూడో విషయం ఇలా హ్యూమన్ వాల్యూస్ లేదా హ్యూమన్ రైట్స్ కూడా వైలేషన్ అయినట్లు ఈ సంఘటన ద్వారా తెలుస్తా ఉంది. హ్మ్. సో కాబట్టి మేమేమంటున్నామంటే ఇదొక సాంఘిక దురాచారము లేదా సోషల్ క్రైమ్ అంటారు దీన్ని. హ్మ్. సో మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం గానీ, ప్రత్యక్షంగా చూసింది గానీ, అనుభవించింది గానీ లేదు. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. మనం చూస్తా ఉన్నాం. కన్యాశుల్కం అనేటువంటి గతంలో ఉన్నటువంటి ఒక దురాచారం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయినట్టుగా అనిపిస్తా ఉంది. జనగామ, వరంగల్ ప్రాంతంలో. సో కాబట్టి ప్రభుత్వం గూడా కొద్దిగా ముందుకొచ్చి సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచే గావచ్చు, లేకపోతే మహిళా కమిషన్ నుంచే గావచ్చు, అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు పెట్టాలి. మహిళలకు ఇంకా భద్రత ఉందా? లేదా? అన్నటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు మరోసారి మన ముందుకొచ్చింది కాబట్టి, మనమేం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇందులో నిజమైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో, లేదా నిందితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది హ్యూమన్ అట్రాసిటీస్ కిందికొస్తది కాబట్టి, హ్యూమన్ అట్రాసిటీస్ ప్రకారము ఎట్లాంటి సెక్షన్స్ బిఎన్ఎస్ ప్రకారం ఇంప్లీడ్ చేయాలి, లేదా ఇంప్లికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందో అవి ఇంప్లికేట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అమ్మాయికి ఎవరు భద్రత లేదు, అమ్మాయి పోలీస్ స్టేషన్స్ రావడానికి ఇబ్బంది పడుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అన్ ఉన్నట్లుగా మనకిప్పుడు కనిపిస్తుంది కాబట్టి, ప్రభుత్వమే కేసుని సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. సుమోటోగా తీసుకొని అక్కడ కలెక్టర్ గాని, అక్కడ ఎస్పీ గాని ఈ అమ్మాయికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆర్థిక సాయం చేయాలి. ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా మారింది, ఒంటరి మహిళగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ సహాయం చేశారు కాబట్టి బయటకొచ్చింది. ఆమె ఇప్పుడు గతంలో మైనర్‌గా ఉన్నప్పుడే ఈ దురాచారం ఒకసారి అటెంప్ట్ అయింది. హ్మ్. మళ్ళీ మేజర్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది సంఘటన. కాబట్టి మళ్ళీ ఇంకేమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించేది ఏందంటే, అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వండి. అవసరమైతే అమ్మాయికి కేర్ టేకర్‌గా ప్రభుత్వమే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మహిళా కమిషన్‌ను కోరుకుంటున్నాము ఒక న్యాయవాదిగా. రైట్. మీరు ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి? నేను రక్షణకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత న్యాయస్థానాల ద్వారా నేను కల్పిస్తామని చెప్పడం జరిగింది. హ్మ్. నేనే కాదు, మా తోటి న్యాయవాదులు, మా మిత్ర బృందము అందరూ ఉన్నాం కాబట్టి, అవసరమైతే ఈ విషయాన్ని రిట్ కూడా ఫైల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం హైకోర్టు ముందట. చూద్దాం, గవర్నమెంట్ రెస్పాండ్ అవుతదేమో అని వెయిట్ చేస్తా ఉన్నాము. గవర్నమెంట్ ఒకవేళ రెస్పాండ్ కాకపోతే మేము హైకోర్టును ఆశ్రయిస్తాము బాధితురాలితో. రైట్. రైట్. చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. మైనర్ వివాహం అనేది అసలు ఈ కల్చర్ అనేది ఎప్పుడో పాతకాలంలో ఉండింది. కానీ ఇప్పుడు ఈ మైనర్ వివాహం అనేది వెలుగులోకి వచ్చింది. అసలు మైనర్ వివాహం జరిగేటప్పుడే అప్పుడు పోలీసు వాళ్ళు కాపాడడం జరిగింది. ఇప్పుడు మేజర్ అయిన తర్వాత 19 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడో అతను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో ఆయన వల్లే ఇవంతా కూడా సినారియో. ఆయనకి 45 ఏళ్ళు, పెళ్లి కాలేదు, నన్ను పెళ్లి చేసుకుని నన్ను టార్చర్ చేద్దామంటూ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అందుకే నేను పారిపోయి బయటొచ్చేసాను. నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి. మా అమ్మ నాన్నలు నన్ను డబ్బు కోసం అమ్మేశారంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసింది.